హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఒకసారి చర్చిద్దాం. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రవాదుల లేదంటే సంఘ విద్రోహ శక్తులు ఫోన్లు మాత్రం ట్యాప్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్న వీళ్ళు రాజకీయంగా దాన్ని వాడుకొని విపక్షాలు మరియు కొందరు ముఖ్యమైన వ్యాపారస్తులు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వాళ్ళకు అనుకూలంగా పని చేయించుకున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని మీద రాజేష్ అప్సాని గారితో ప్రత్యేకంగా మాట్లాడతాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజ్ గారు, గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ కేంద్రంగా దేశ భద్రతకో రాష్ట్ర భద్రతకో ఉపయోగించాల్సిన ఈ టెక్నాలజీని రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని మరీ ఫోన్ ట్యాపింగ్ ప్రముఖులు, ప్రతిపక్ష నాయకులు, ఆడ మగ తేడా లేకుండా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని నిన్నటి నుంచి బాగా వినవస్తుంది. అంటే ఇంత ధైర్యము, ఇంత తెగింపు అంటే పరాకాష్ఠకు చేరింది అనుకోవాలా? దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఇటువంటి వారిపైన గనక కఠినంగా వ్యవహరిస్తే వీళ్ళ రాజకీయ పార్టీల గుర్తింపు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మనం పదే పదే కొన్ని పోలికలు ప్రస్తావించుకుంటుంటాం. ఒక కత్తి రైతు చేతిలో ఉంటే వ్యవసాయం చేస్తాడు, ఒక డాక్టర్ చేతిలో ఉంటే సర్జరీ చేసి ఒక ప్రాణాన్ని నిలుపుతాడు, ఒక గృహిణి చేతిలో ఉంటే వంటకు ఉపయోగిస్తుంది, ఒక నేరస్తుడి చేతిలో ఉంటే అయితే సమాజాన్ని బెదిరిస్తాడు, లేదు హత్యలు చేస్తాడు. అలాగే ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆధునిక సాంకేతికత, ఈ ఆధునిక సాంకేతికతని వినియోగించుకొని పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వాలు నేరాలను అదుపు చేయడానికి ఆ సాంకేతికతని వినియోగించుకోవచ్చు. సమాజానికి ముప్పుగా, రాష్ట్రానికి దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న తీవ్రవాదులను, వామపక్ష ఉగ్రవాదులను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను వాళ్ళ కదలికల గురించి నిఘా పెట్టడానికి, వాళ్ళ వ్యూహాల గురించి, వాళ్ళ కుట్రలు కుతంత్రాల గురించి వాళ్ళ కదలికల మీద నిఘా ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని సేకరించి వాళ్ళని కట్టడి చేయడానికి ఆ సాంకేతికతని వినియోగించుకోవాలి అనేది ఆ సాంకేతికత తయారు చేసిన వాళ్ళ లక్ష్యం. ప్రభుత్వాలు ఆ సాంకేతికతని పొందేది అంటే ఈ నిఘా పరికరాలు కొనుగోలు చేసేది వాటిని వినియోగించేది కూడా ఆ లక్ష్యంతో. కానీ కేసీఆర్ గారు లాంటి కరుడుగట్టిన రాజకీయవాది, ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం నా జాగీరుగా ఫీల్ అయిన పాలకుడైన, నేనేదో శత్రు రాజ్యాన్ని దండెత్తి జయించి స్వాధీనం చేసుకున్న రాజ్యం ఇది, ఈ రాజ్యం నా వీరభోజ్యం అని చెప్పని ఫీల్ అయ్యాడు తప్ప ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ద్వారా నేను ఈ పదవి దక్కించుకున్న, రాజ్యాంగానికి లోబడే నా విధులు నిర్వహించాలి, ప్రజలకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, వాటిని కాపాడాల్సిన, సంరక్షించాల్సిన బాధ్యత పాలకుడుగా నా మీద ఉంది అన్న అంశాన్ని విస్మరించాడు ఆయన. నేను ఏం చేసినా చలామణి అవుద్ది, నేను చెప్పిందే శాసనం, నాకు రక్షణగా తెలంగాణ అనే ఎమోషన్ ఒక రక్షణ కవచంలాగా నా చుట్టూ నిర్మించుకున్నా, ఆ రక్షణ కవచం మాటున ఎవరినైనా ఏమైనా నేను చేయగలుగుతా అని చెప్పనే ఒక రకమైన బరితెగింపుతోటి ఆయన పాలన కొనసాగింది. ఇవాళ ప్రజలకి వారి భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఎలా ఉందో, వారికి సంబంధించిన సమాచారాన్ని గుట్టుగా కాపాడుకునే గోప్యత పాటించే హక్కు కూడా ప్రజలకు ఉంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అప్ టు ఒక సర్టైన్ లెవెల్ సంఘ విద్రోహ శక్తుల విషయంలోనో, తీవ్రవాదుల విషయంలోనో అటువంటి కదలికల పట్ల అనుమానాస్పదంగా ప్రభుత్వానికి, ఆ నిఘా విభాగాలకి, విచారణ సంస్థలకి ఎవరి కదలికలైన అనుమానాస్పదంగా అనిపించినప్పుడు వారి మీద నిఘా పెట్టడం లేదు. కానీ తమ రాజకీయ ప్రత్యర్థులు సమాజంలో, వ్యాపారాల్లోనో, వివిధ వృత్తుల్లోనో, వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తుల మీద నిఘా పెట్టి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా వారి జీవితాల్లోకి జొరబడి వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం, కానీ ఆ సమాచారాన్ని దౌర్జన్యంగా వీళ్ళు సేకరించి దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందారు. అదే సందర్భంలో వ్యాపారపరంగా
చాలామంది నుంచి వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారు. కొంతమంది సినిమా స్టార్స్ లాంటి వాళ్ళని వీళ్ళ ప్రచారానికి ప్రాపకానికి వాడుకున్నారు. ఇంకా కొందరు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారి జీవితాలు అతలకుతలం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ 2023 నవంబర్ 30 తెలంగాణ ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు జరిగిన లెక్కింపులో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు జరగబోతున్న నేపథ్యంలో వ్యవస్థీకృతంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డ విభాగం సిట్ వాళ్ళ కార్యాలయాన్ని డిస్మాంటిల్ చేసి ఆ సాక్ష్యాధారాల మొత్తాన్ని ధ్వంసం చేసి హార్డ్ డిస్కుల మొత్తాన్ని డ్యామేజ్ చేసి ఈ విధ్వంసకాండకి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం అధికారికంగా వెలుగు చూసింది. అధికారికంగా వెలుగు చూసిన తర్వాత వెల్లడవుతున్న వాస్తవాలు ఒక్కొక్కటి వింటుంటే విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతూ ఉన్నాయి. నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఉన్న కారులో ఆ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసి ఆయన ఇంటి లోపల బెడ్రూమ్ సంభాషణలతో సహా వీళ్ళు విన్నారు అని అంటే చివరికి వాళ్ళ ఇంట్లో ఫోన్లు మాట్లాడుకోవటం కూడా వాళ్ళు అవాయిడ్ చేసే పరిస్థితులకి వాళ్ళకి అనుమానాస్పద కదలికల నేపథ్యంలో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు అని అంటే వారి వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగే విధంగా వ్యక్తిగత సంభాషణలు కూడా వీళ్ళు విన్నారు అని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ప్రత్యర్థి కావచ్చు. ప్రత్యర్థి రాజకీయ పక్ష నాయకుడి మీద నిఘా పెట్టే అధికారం స్వేచ్ఛ వీళ్ళకి ఎవరిచ్చారు? ఆ హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఆయన వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎప్పుడో రామకృష్ణ హెగ్డే గారి ప్రభుత్వం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీదే రాజీనామా చేసిన నేపథ్యం మన దేశంలో అనుభవపూర్వకంగా మనకందరికీ తెలుసు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డే గారు ఆయన ప్రభుత్వం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అన్న ఆరోపణలు రుజువైన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజల చేత తిరస్కారానికి గురై ఎన్నికల ఓటమి చెందిన తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది. కానీ వాస్తవరూపంగా గమనించుకుంటే ఓటుకు నోటు అంశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి పారిపోయి అమరావతి వెళ్ళాడు అని చెప్పని ఆయన వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ వచ్చారు. కానీ వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాజధానిలో ఇక్కడి నుంచే సచివాలయం, ఇక్కడి నుంచి అసెంబ్లీ కొనసాగుతూ ఉంది అప్పటికింకా. అటువంటి సందర్భంలో తన ఇంట్లో తాను ఫోన్ సంభాషణల ద్వారా తన రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకోవడానికి కార్పొరేట్ ప్రముఖులతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ సంభాషణని ట్యాప్ చేసి విని ఏ కార్పొరేట్ సంస్థనైతే చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ అవుతూ ఉన్నారో అదే సంస్థని వీళ్ళు అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో 1, 2, 3 ఇన్సిడెంట్లు వీళ్ళు ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో వీళ్ళ సమాచారం ఎలా లీక్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి అనుమానం వచ్చిన తర్వాత అప్పుడు తనకి ఇక్కడ హైదరాబాద్లో భద్రత లేదు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ముఖ్యమంత్రిగా తన విధుల నిర్వహణకి ఇక్కడ ప్రతిబంధకాలు కల్పించబడతా ఉన్నాయి, తన సమాచారం లీక్ అవుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో తన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇక్కడి నుంచి విధుల నిర్వహణ కష్టతరం అని చెప్పని భావించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పరిస్థితి సృష్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. తర్వాత కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో బీజేపీ పార్టీతో చర్చలు జరుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్టింగ్ ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది. అది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే సాధ్యపడింది అని చెప్పని వార్తలు విన్నాం మనం. ఇవాళ ఆ డాట్స్ అన్నీ లింకప్ చేసుకుంటూ ఉంటే తెలంగాణలో ఎంత విస్తృతంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న వార్తలు వెలువడుతూనే ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా ఎక్స్టెండ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో అలయపలే తలుపుకుంటా ఉన్న కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండే ఇతర నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేసేవారు. వివిధ కార్పొరేట్ ప్రముఖులు, సినిమా రంగ ప్రముఖులు. ఒక వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక చాలా పెద్ద కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ సతీమణి ఫోన్ ట్యాప్ చేసి ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చేతపట్టుకొని ఆమె నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేశారు అన్న వార్త కూడా చలమణవుతుంది. ఇదే కనుక నిజమైతే ఇవాళ బ్లాక్ మెయిలర్స్కి, కిడ్నాపర్స్కి వీళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం ఉంది. అంతే కదా మరి. ఇవాళ డబ్బున్న వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వారి వ్యక్తిగత జీవితంలో చొరబడి వారి వ్యక్తిగత జీవితం వారిష్టం,
దాంట్లోకి చొరబడే హక్కు, స్వేచ్ఛ మీకు లేదు. కానీ దాన్ని దుర్వినియోగం చేసి వారి జీవితాల్లో చొరబడి వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చేతపట్టుకొని దాన్ని చూపించి బెదిరించి డబ్బు వసూలు చేశారు అని అంటే ఫోర్త్ గ్రేడెడ్ క్రిమినల్స్ లాగా వ్యవహరించారనేది అర్థమవుతా ఉంది. అదే సందర్భంలో కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరికి మధ్య విభేదాలుంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఆస్తుల పరంగా విభేదించి, రాజకీయంగా విభేదించి ఆమె వేరే పార్టీతో ఆమె కార్యకలాపాలు ఆమె నిర్వహించుకుంటూ ఉన్న సందర్భంలో కూడా ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆమె మీద నిఘా పెట్టి ఆమెకు సంబంధించిన సంభాషణల ఆడియో క్లిప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అని చెప్పి వీటన్నిటి నేపథ్యంలో మనకు కొన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమోనని చెప్పని మాకు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పని ధర్మాసనం మీద నుంచి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత వైసీపీ తోటి విభేదించి బయటకు వస్తున్న సందర్భంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నాటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన మీడియాకు ఒక వార్త చెప్పడం జరిగింది. నేను నా స్నేహితుడితో సంభాషించుకున్న ఫోన్ సంభాషణలో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను పిలిచి, నువ్వు నీ స్నేహితుడితో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ విధంగా దూషిస్తూ వ్యాఖ్యలు చేశావు అని చెప్పని నేను నా స్నేహితుడితో మాట్లాడిన సంభాషణల్ని నా ముందు పెట్టడం జరిగింది. నేను అప్పుడు సీతారామాంజనేయుల్ని ప్రశ్నించాను, నేను నా స్నేహితుడితో మాట్లాడుకుంటే మీకు ఎలా ఈ సమాచారం అందింది అంటే మీరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా? అధికార పార్టీ శాసనసభ్యుడినైనా నా ఫోనే మీరు ట్యాప్ చేస్తున్నారు అని అంటే ఇక ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో ఈ నాయకుడికి పట్ల లాయల్టీ ప్రదర్శించే ఉపయోగం ఏంటి? నా కదలికల పట్ల, నా మాటల పట్ల మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుకున్నప్పుడు, నా మీద నమ్మకం లేనప్పుడు మీ నాయకత్వంలో కొనసాగి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నేను ఈ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తన పార్టీ శాసనసభ్యుల కదలికల మీద, తన పార్టీ శాసనసభ్యుల మాటల మీద నిఘా పెట్టడం జరిగింది. ఇక్కడ నాకు బాగా స్పష్టంగా తెలిసిన నాకు ఇంకొక అంశం ఉంది. గుంటూరు జిల్లాకే సంబంధించిన నాటి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన అదే జిల్లాకు సంబంధించిన ఒక మాజీ తెలుగుదేశం శాసనసభ్యుడితోటి ఫోన్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన సంభాషణలు జగన్మోహన్ రెడ్డి గారికి చేరాయి. ఎలా చేరాయి? ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేటుగా జరిగిన ఫోన్ సంభాషణలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా, ఎందుకు చేరాయి? ఖచ్చితంగా ఆయన పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు ఫోను ట్యాప్ చేయబడుతుంది కాబట్టి వాళ్ళ సంభాషణలు ఆ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ వీళ్ళు వింటున్నారు కాబట్టి ఆ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి చేరడం జరిగింది. ఆ సంభాషణలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం పరుష పదజాలం ఈయన వాడాడు అని చెప్పని నాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గేటు కూడా టచ్ చేసే ఆస్కారం ఆయనకి దక్కనివ్వాల వైసీపీ ఎమ్మెల్సీ. దాంతో మనస్తాపం చెందిన సదరు ఎమ్మెల్సీ పార్టీకి పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు జాయిన్ కావడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా 100కి 100 పాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేయబడింది అనేది అర్థమవుతూ ఉంది. దానికి సహకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పని అర్థమవుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో చాలా లోతైన విచారణ జరగాల్సి ఉంది. చాలా కుటుంబాలని బెదిరింపులకి గురి చేసి, మానసిక ఆందోళనకు గురి చేసి వీళ్ళు డబ్బు దండుకున్నారు అని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది. మేము డబ్బు దండుకున్నాము అని చెప్పని అరెస్ట్ అయిన ప్రణీత్ రావు బృందమే గతంలోనే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఒక అధికారి స్థాయికి అధికారి దండుకుంటే నాయకులు, ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్థాయికి వాళ్ళు దండుకొని ఉండొచ్చు. వీటినన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన విచారణ జరిపించాలి, లోతైన విచారణ జరిపించాలి. ఇటువంటి వాటికి సహకరించిన, ఇటువంటి వాటికి ఆదేశించిన, ఇటువంటి వాటిని అడ్డుపెట్టుకొని రాజకీయంగానూ ఇంకొక దానిగానో లబ్ధి పొందాలని చెప్పని ప్రయత్నం చేసిన ఏ స్థాయి వ్యక్తులైనా సరే చట్టపరంగా శిక్షించే తీరాలి. ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. ఇంతగా పాలకుడిగా కేసీఆర్ గారికి అవకాశం దక్కింది, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దక్కింది. ఇంతటి ప్రజాదరణతో మీకు అవకాశాలు దక్కిన రోజున 119 మంది శాసనసభ్యులు ఉన్న సభలో 88 స్థానాలతో కేసీఆర్ గారికి అవకాశం దక్కింది. 175 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దక్కింది. ఇంతటి ఘన విజయం ప్రజలకు కట్టబెడితే ఆ ఘన విజయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజారధికంగా పరిపాలన చేసి ప్రజల మద్దతు పొందే ఆస్కారం మీకు ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టి ఈ విధమైన చౌకబారు ప్రయత్నాలతోటి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ మీ చేతిలో అధికారం ప్రజలు ఇచ్చారు కదా అని చెప్పని
అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ విధమైన కుసంస్కారపు పనులకు పాల్పడ్డ పర్యవసానం ఎన్నికల్లో ఇరువురిని ప్రజలు ఓడించి కూర్చోబెట్టారు. మీ పాలన ప్రాతిపదికగా, మీ రాజకీయం ప్రాతిపదికగా ప్రజల మన్నన పొందాల్సిన దగ్గర ఈ విధమైన కుయుక్తులు పన్ని అంతిమంగా సాధించిందేంటి? ప్రజలను విస్మరించి, పాలనను విస్మరించి, ప్రజామోదం మళ్ళీ దక్కించుకోవటం ఎలా అనే అంశాన్ని విస్మరించి ఈ విధమైన దిగజారుడు పనులకు పాల్పడ్డ పర్యవసానం అంతిమంగా ప్రజల తిరస్కారం దక్కింది. వీటి వల్ల వనగూరిన ప్రయోజనం లేదు. యాతావాత ఇప్పుడు జరుగుతున్న విచారణ పూర్తి మూలాల్లోకి వెళ్ళి ఆ విచారణ కనుక జరిగి అసలు సిసల బాధ్యుల్ని చట్టం ముందుకు తీసుకురాగలిగితే శాశ్వతంగా మీ రాజకీయ జీవితం కూడా సమాధవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీగా ప్రజల మద్దతు దక్కించుకోవటానికి ఎంచుకోవాల్సిన విధానం ఇదైతే కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్రజలు కూడా అంటే ఇటువంటి రాజకీయ పార్టీలు గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాజకీయాల్లోకి నేరస్తుల ఎంట్రీ ఏదైతే జరిగిందో అది సమాజానికి మంచిది కాదు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఆయన చెప్పింది నిజమేనా అనిపిస్తుంది. సో ఇలాంటి వారిని రాజకీయాల నుంచి బహిష్కరించి ముందు తరాలకి సరైన గుణపాఠం ఇవ్వడమే సరైన చర్యగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చూసారు కదా, ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాజేష్ అప్సాని గారి విశ్లేషణ. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.